హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆస్క్ టాక్స్. అందులో ఏమంటాము అంటే యాటిట్యూడ్ క్రియేట్స్ అన్ ఆల్టిట్యూడ్. నా పేరు క్రిష్ రాధాకృష్ణ. ఐ కండక్ట్ దిస్ క్రిష్ పర్సనల్ డెవలప్మెంట్ వర్క్షాప్స్. ఇవాళ మనము మాట్లాడేది మైండ్ ట్రాప్స్, అంటే మన మెదడు లోపల మనమే ఇరుక్కుపోవడం. అన్నిటికన్నా మనిషికి చాలా భయం ఏమిటి అంటే ఓటమి భయం. నంబర్ 1 అంటే ఓడిపోతానేమో అన్నటువంటి భయము మనిషిని ఎప్పుడూ కిందికి లాగేస్తుంది. అందుకోసం అని చెప్పి ఎవరైతే ఓటమిని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళ జీవితంలో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారు. ఓటమికి కనుక భయపడినట్టయితే అది కూడా ఒక ట్రాప్, మనల్ని కిందికి గుంజేస్తూ ఉంటుంది. అదే కాదు, సక్సెస్ ట్రాప్ కూడా అంటారు. అంటే ఏంటి, కొంతమంది విజయానికి కూడా భయపడతారు. విజయం వస్తే ఏమైపోతుందో అనే ఒక రకమైనటువంటి భయాందోళనలతోటి వాళ్ళు చేయాలనుకున్నది కూడా వాళ్ళు చెయ్యలేరు. అందుకోసం సక్సెస్ కూడా ఒక ట్రాప్, అందులో నుంచి బయటపడాలి. ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏమంటారంటే ఇక లాభం లేదు, జీవితం అయిపోయింది, నేను లేదా ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఏం చేసినా కూడా ఇంకా ఏమీ కాదు, ఇంకేం చేయగలను, నా చేసే ప్రయత్నం అయిపోయింది, నేను ఇంతే అనే ఒక లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఇక లాభం లేదు అనేది కూడా ఒక ట్రాప్. ఎప్పుడైతే ఈ యొక్క లాభం లేదు అనుకున్నప్పుడు మనిషి ఒక నెగటివ్ మోడ్లోకి వెళ్ళిపోయి వాళ్ళు సాధించాలనుకున్నది కూడా వాళ్ళు సాధించలేరు. అందుకోసం అని చెప్పేసి ఏంటంటే ఇక లాభం లేదు అనే ఒక నెగటివ్ థాట్ని రానియేటట్టు ఒకసారి రానిచ్చారు అంటే అది కూడా మీకు ఒక మైండ్ ట్రాప్ కింద తయారవుతుంది. ఒక్కోసారి ఏమవుతుంది, విశాల దృక్పథం లేకపోవడం కూడా ఒక మైండ్ ట్రాపే. చాలామంది ఏం చేస్తారు అంటే ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ జీవితం లోపల మ్యాక్రో థింకింగ్ బదులు మైక్రో థింకింగ్. మైక్రో థింకింగ్ అంటే చాలా చిన్నగా ఆలోచిస్తారు. కానీ ఒక విశాల దృక్పథంతో కనుక మనం ఆలోచించినప్పుడు ఏమవుతుంది అంటే ఆ విశాలమైనటువంటి థింకింగ్ తోటి మనం ఒక మ్యాక్రో లెవెల్లో ఆలోచించినప్పుడు జీవితం లోపల ఎవ్వరు ఏది సాధించినా, జీవితంలో ఎవ్వరు ఏది కావాలనుకున్నా వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో డిఫికల్టీస్ని వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్నారు. కానీ వాళ్ళకి ఎటువంటి కష్టాలు నష్టాలు కూడా వాళ్ళ జీవితాన్ని ఒక బ్రేక్ వేయలేదు. అటువంటి కష్ట నష్టాల్ని వాళ్ళొక విశాల దృక్పథంతో అంచెలంచెలుగా ఎదుగుతూ వారి యొక్క గమ్యం వైపు చేరుతూ ఈ మైండ్ ట్రాప్లో ఇరుక్కోకుండా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అయినారు. అందుకోసమని చెప్పి ఏంటంటే విశాల దృక్పథం చాలా ఇంపార్టెంట్. అది కూడా కాకుండా కొంతమంది ఏమి చేస్తారంటే ఒక భావోద్రేకాలతోటి వాళ్ళు ఒక బ్లాక్మెయిల్ లాగా చేస్తారు. అంటే కొంతమందిని చూసుంటారు, కొన్ని వాళ్ళు ఉద్రేకాలు వాళ్ళలో ఉన్నటువంటి మైండ్ సెట్ తోటి వాళ్ళు చేసేది ఏమిటి అంటే ఒక బ్లాక్మెయిలింగ్ టెక్నిక్. అంటే భావోద్రేకాలు అంటే ఏంటి, వాళ్ళు కొద్ది కోపము లేకపోతే ఒక రకమైనటువంటి చికాకు, లేకపోతే మాట్లాడలేకపోవడము, లేకపోతే మరి ఇప్పుడు చిన్న పిల్లల్లో చూస్తాము వాళ్ళు ఏదో కింద పడి దొర్లి ఒకటే వాళ్ళకి కావాల్సింది మనం ఇచ్చేంత వరకు వాళ్ళు ఒకటే ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు చేసేది ఏమిటి అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్. అంటే భావోద్రేకాలని ఎదురుగా వారికి వీళ్ళు ఉసికొలిపి వీళ్ళ జీవితం లోపల ఒక బ్లాక్మెయిలింగ్ టెక్నిక్స్కి కనుక వీళ్ళు వాడినట్టయితే ఇటువంటిది కూడా ఒక మైండ్ ట్రాప్, మనిషిని పైకి ఎదగనీయదు. ఇంకొక మైండ్ ట్రాప్ ఏమిటి అంటే అది ఈర్ష్యాద్వేషాలు. అంటే ఈర్ష్య ఎప్పుడు వస్తుంది, కొంతమంది ఏమనుకుంటారంటే ఈర్ష్య ఎవరైనా విజయం సాధించారు, అరే నేను సాధించలేకపోయినాను అని ఒక ఈర్ష్యాభావంతో ఉన్నప్పుడు మీ లోపల దట్ క్రియేట్స్, మీలో ఉన్న కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోయి మీ లోపల ఒక లో సెల్ఫ్ ఎస్టీమ్ ఏర్పడి మీరు చెయ్యాలనుకున్నది కూడా మీరు చెయ్యలేరు. అందుకోసం ఈర్ష్యాద్వేషాలతో ఉన్నవాళ్ళు జీవితంలో గొప్పవాళ్ళు కాలేరు. మనం యాక్సెప్ట్ చేయాలి, ఈర్ష్య కూడా ఒక మైండ్ ట్రాప్. ఆ మైండ్ ట్రాప్ లోపల ఈర్ష్యాద్వేషాలతోటి ఇరుక్కోకుండా మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో
ఎదురుంగ వాళ్ళు కనుక సాధించినట్టయితే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి హార్టీ కంగ్రాచ్యులేషన్స్, యూ హ్యావ్ డన్ వండర్ఫుల్, యూ హ్యావ్ డన్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పి మీరు వాళ్ళని పొగిడినప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క ఫ్రీక్వెన్సీ వాళ్ళతో మ్యాచ్ అయ్యి అది నెగటివ్ కాకుండా పాజిటివ్ అవుతుంది. ఈర్ష్యా ద్వేషాల బదులు వాళ్ళల్లో ఉన్న మంచి క్వాలిటీస్, వాళ్ళు చేసిన తీరుని మీరు ఏం చేస్తారు అంటే మీరు ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకుంటారు. అదొక సృజనాత్మకమైనటువంటి భావోద్రేకాలతోటి నేను కూడా ఆ విధంగా చెయ్యాలి అన్నటువంటి ఒక ఆకాంక్షతోటి ఇన్స్పిరేషన్గా కనుక తీసుకున్నట్టయితే మీరు జీవితం లోపల చాలా గొప్పవాళ్ళు అవుతారు. అందుకోసం ఈర్ష్య అన్నది కూడా ఒక మైండ్ ట్రాప్, అందులో మీరు ఏంటంటే పడకూడదు. అయితే ఒక్కోసారి ఏమవుతుంది అంటే కొంతమంది ఏంటంటే చిన్న వాట్లను కూడా చాలా పెద్దగా ఊహించుకుంటారు. ఏదైనా ఒక చిన్న మాట ఎవరైనా అన్నారనుకోండి, నన్నే ఎందుకన్నారని చెప్పేసి వీళ్ళు చాలా అభద్రతా భావానికి లోనవుతారు. ఒక్కోసారి చిన్న మిస్టేక్స్ని కూడా పెద్దగా ఊహించుకుంటారు. ఎప్పుడైతే ఈ చిన్నదాన్ని ఉన్నది లేనిగా ఊహించుకొని ఎప్పుడైతే వీళ్ళ మైండ్ లోపల అది గనక ఏర్పడ్డప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళ లోపల చెయ్యాలనుకున్నది కూడా వీళ్ళు చెయ్యలేక ఒక అభద్రతా భావానికి లోనయ్యి వీళ్ళు జీవితం లోపల చాలా కష్ట నష్టాలకు లోనవుతారు. అందుకోసమని చెప్పి చిన్న వాటిని పెద్దగా ఊహించుకోవడం కూడా మానేయండి. మీరు ఒక పెద్ద లెవెల్గా కనుక ఆలోచించాలి అంటే కావాల్సింది ఒక విశాల దృక్పథం జీవితం లోపల మీరు చెయ్యాలి. దాని తర్వాత మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ చేయాలనుకునే వాటికి మీరు చేయాల్సిందల్లా ఏమిటి అంటే జీవితం లోపల మీరు అనుకునేది ఏదైతే సాధించారో ఎదురుగా వాళ్ళు సాధించడానికి ఏం కష్టపడ్డారు, వాళ్ళు ఎటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు, వాళ్ళు ఆ కష్ట నష్టాల్ని వాళ్ళు ఏ విధంగా అధిరోహించారు, వాళ్ళు ఏ విధంగా అధిగమించారు, ఏ విధంగా వీళ్ళు సాధించారు, వీళ్ళ యొక్క మెంటల్ ఫ్రేమ్వర్క్ ఏంటి, వీళ్ళు మానసికంగా వీళ్ళు ఎటువంటి స్ట్రెంగ్త్ని వీళ్ళు లేదా అలవరుచుకున్నారు అనేటువంటి ఒక దృక్పథాన్ని మీరు గనక ఒక విశాల హృదయంతో గనక మీరు గనక ఆలోచించినప్పుడు ఈ యొక్క మొత్తం చిన్న చిన్న వాటిని గురించి పట్టించుకోకుండా ఏదైతే పెద్ద విషయానికి మీరు ముందుకు వెళ్ళి మీరు జీవితం లోపల విజయాన్ని సాధిస్తారు. మీకు ఇది తెలుస్తుంది కదా అంటే ఇటువంటి సర్వసామాన్యమే, ఇటువంటివి అన్నీ నడుస్తూనే ఉంటాయి. జీవితంలో బొమ్మ బొరుసు ఉంటుంది, రాత్రి పగలు ఉంటుంది, విజయము ఉంటుంది, అపజయము ఉంటుంది. అపజయం నుంచి నేను ఏం నేర్చుకుంటానో విజయం వైపు ఏ విధంగా ముందుకెళ్తాను అనే ఒక పవర్ ఆఫ్ ఫోకస్ కనుక ఉన్నట్టయితే మీ జీవితం హ్యాపీగా సంతోషంగా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అందుకోసమని చెప్పి మీరు జీవితంలో విశాల దృక్పథాన్ని మీరు అలవరుచుకొని చిన్నవి పెద్దవిగా ఊహించుకోవడం మానేసినప్పుడు మీరు విజయం వైపు మీరు ముందుకు వెళ్తారు. ఇంకొక సక్సెస్ ట్రాప్ ఏమిటి అంటే ఎదుటి వారి మన్ననలను పొందాలని, అంటే ఎదురుగా వారు నన్ను పొగడాలి, ఎదురుగా వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేయాలి, ఎదురుగా వాళ్ళు నన్ను ఉన్నతంగా చూడాలి అని ఒక దృక్పథంతో కనుక ఉన్నట్టయితే ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మిమ్మల్ని ఎదురుగా వాళ్ళు మెచ్చుకోరో మీరు మానసికంగా కృంగిపోతారు. అది కూడా ఒక మైండ్ ట్రాప్. బహుశా నేను చేస్తున్న పని కరెక్ట్ కాదేమో అనే ఒక భావనలోకి వచ్చి మీరు జీవితంలో సాధించాలనుకునే వాటికి ఒక బ్రేక్ పడుతుంది. అందుకోసం అని చెప్పి అది కూడా ఒక మైండ్ ట్రాపే. అంటే ఏమిటి అంటే ఎదురుంగా వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి, ఎదురుంగా వాళ్ళ మన్నలను నేను పొందాలి అన్నది కూడా ఒక మైండ్ ట్రాపే. అందుకోసమని ఏం చెప్తారు అంటే షడ్భాగం మనుష్యానాం సప్తమం దైవ చింతనం, అంటే 6 వంతులు కర్మ నేను చేయాలి, ఆ 7వ వంతు మాత్రమే భగవంతుడి మీద వదిలేయాలి. ఆ యొక్క రిజల్ట్స్ కోసం చూడకండి, మన్ననల కోసం మీరు వెతకొద్దు. మీరు అంటే ఒకళ్ళు మెచ్చుకోవాలని చెప్పి మీరు వెంపర్లాడొద్దు. మీ పని మీరు చేస్తూ పోండి. డూ ఇట్ 100%, 100% మీరు చేసినప్పుడు ఏమవుతుంది అంటే
మీలో ఒక నూతన ఉత్సాహం వచ్చి కర్మణ్యే వాధికారస్యే మాఫలేషు పదామహ అన్నట్టు మీకు తప్పకుండా మీరు విజయాన్ని మీరు సాధిస్తారు. అందుకోసం అని చెప్పి వన్ ఆఫ్ ది మేజర్ థింగ్స్ ఏమిటి అంటే ఇంకొక మైండ్ ట్రాప్, రియాక్టింగ్. కొంతమంది ఏం చేస్తారు అంటే ప్రతి చిన్న దానికి రియాక్ట్ అవుతారు. ఇప్పుడు మీరు ఒక తీరుగా చేయాలనుకుంటారు, ఏదో ఒక చిన్న తప్పు జరిగింది, దాన్ని ఏ విధంగా సరిదిద్దుకోవాలని మీరు ఆలోచించకుండా నాతో తప్పెలా జరిగింది, నాతో తప్పెలా జరిగింది, నాతో తప్పెలా జరిగింది అనే ఒక అభద్రతా భావానికి లోనయ్యి మీకు మీరు చాలా తక్కువగా అంచనా వేసుకొని మీరు చేయాలనుకునే పనిని సమర్థవంతంగా చేయలేకపోగా ఏమవుతుంది అంటే మీ యొక్క ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది అండ్ యు స్టార్ట్ రియాక్టింగ్. అయితే చాలాసార్లు రియాక్ట్ కావద్దు, యూ షుడ్ రెస్పాండ్ టు ది సిచ్యువేషన్. ఎవరైతే జీవితంలో గొప్పవాళ్ళందరూ కూడా జరిగిపోయింది జరిగిపోయింది, గతాసున అంటే జరిగిపోయింది దానికోసం రియాక్ట్ కాకుండా ది రెస్పాండ్ టు ది లైఫ్ సిచ్యువేషన్స్. ఆ లైఫ్ సిచ్యువేషన్స్ ఏమిటి అంటే ఇది కనుక ఈ విధంగా కనుక జరిగినట్టయితే నేను ఏ విధంగా దీనికి రెస్పాండ్ అవుతాను అని చెప్పి దే డోంట్ బికమ్ ప్రాబ్లమ్ ఓరియంటెడ్ బట్ దే బికమ్ సొల్యూషన్ ఓరియంటెడ్. సో నేను చెప్పొచ్చేది చాలా ముఖ్యమైనది ఏంటంటే ఇవన్నీ కూడా మైండ్ ట్రాప్స్. అంటే మన మెదడుని, మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని మనల్ని కిందికి దిగజారుతాయి. అయితే ఇటువంటి మైండ్ ట్రాప్స్ను ఓవర్కమ్ చేసి ఒక విశాల దృక్పథంతో నేను సాధించగలను అనే ఒక ఆత్మస్థైర్యంతో మీరు ఎప్పుడైతే ముందుకెళ్తారో విజయం మీ వైపు ఉంటుంది. యువర్ యాటిట్యూడ్, రైట్ యాటిట్యూడ్ క్రియేట్స్ రైట్ రిజల్ట్స్. యాటిట్యూడ్ క్రియేట్స్ అన్ ఆల్టిట్యూడ్. అంటే జీవితంలో ఎదగాలి అంటే మీ ప్రవర్తన మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్.